హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దసరా పండుగ వస్తుంది కదా, ఇక షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఇక మా పిల్లలు ఇక మా వైఫ్ అయితే షాపింగ్ కోసం అయితే రెడీ అయ్యారు. ఇక మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా మా ఇంటి ముందు తులసి కోటకు నమస్కరించుకొని వెళ్తే అంతా మాకు మంచిగా జరుగుతుందని మాకు గట్టి నమ్మకం. ఇక మా బాబు అయితే ఇక కాళ్ళకైతే చెప్పులేవు, మనం వెళ్ళిపోదాం నిజామాబాద్ అని చెప్పేసి ఇక హడావిడి చేస్తున్నాడు. ఈ కాళ్ళకైతే మా వైఫ్ అయితే చెప్పులు అయితే వేస్తుంది. ఇక మా పాపనైతే మా ఇల్లుకైతే తాళం వేస్తుంది. ఇక తాళం వేస్తే నెక్స్ట్ ఇక బయలుదేరడమే. ఇక నేనైతే బండి అయితే స్టార్ట్ చేసిన. ఇక బండి అయితే స్టార్ట్ చేసి ఇక మా పిల్లల్ని మా వైఫ్ని అయితే ఎత్తుకొని ఇక బస్ స్టాండ్కి అయితే పోవాలా. ఇక బండి పైన మా పిల్లల్ని అయితే ఎక్కించుకున్నా. ఇక దసరా షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక మా వైఫ్ అయితే అన్నది ఇక బస్ మీదనే వెళ్దాము, ఎందుకు బండి మీద వెళ్ళడం అంత లాంగ్. మా లేడీస్ కి అయితే ఆల్రెడీ ఫ్రీగానే ఉంది కదా బస్ అన్నట్లకి ఇక నేను కూడా ఆలోచించిన, సరే నా ఒక్కనికే కదా టికెట్ పెట్టుకుంటే వాళ్ళకైతే ఫ్రీ ఉంటదని చెప్పేసి అందరం కలిసి బస్ కి వెళ్ళినాం. ఇక ఆడోళ్ళకైతే ఇక ఆధార్ కార్డు చూపిస్తే చాలు, మొత్తం తెలంగాణ మొత్తం తినిపిస్తారు. ఇక వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తారు కానీ టికెట్. ఇక మొగోళ్ళకైతే టికెట్ మాత్రం పెంచారు. ఈ మధ్య కాలంలో వర్షాలు పడడం కారణంగానో ఏమో కానీ తెలియదు కానీ అయితే మస్తు పచ్చగా ఉన్నాయి. వాళ్ళకైతే మంచిగా పొలాలని పచ్చని పొలాలు చూపించుకుంటా మాట్లాడుకుంటూ అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం. కానీ దీనికంటే ఇంకొద్దిగా బైక్ ఉంటే మాత్రం మంచిగా ఎంజాయ్మెంట్ అయితే మస్తు ఉండేది. ఇక అట్లా కొంత దూరం పోగానే ఇక మా పాప అయితే ఇక తల తిరుగుతుంది, నెత్తిన వస్తుంది అంటుంది. ఈ విషయం అయితే కామనే, ఎక్కువ మందికి బస్ అయితే పడది. అట్లనే మా పాపకు కూడా బస్ అయితే పడది. హలో నిజామాబాద్, ఎట్టకేలకైతే నిజామాబాద్కి అయితే వచ్చేసినాం. ఇక పిల్లలకైతే సిటీ వ్యూ అయితే చూపిస్తున్నా. పిల్లలైతే సిటీ వ్యూ చూసుకుంటాం మస్తు ఎంజాయ్ చేసిరు. ఇక ఇప్పుడైతే పుల్లం చౌరస్తా వరకు అయితే వచ్చేసినాం. ఈ కనిపించే వ్యూ మొత్తం అయితే పుల్లం చౌరస్తా. ఇక ఇక్కడ నుంచి అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే వచ్చినాయి. పిల్లలైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసుకుంటాం మస్తు ఎక్సైట్మెంట్ అయితే అయిండ్రు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అయితే మన నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇక ముంగడైతే పనులు అయితే నడుస్తున్నట్టున్నాయి. ఇప్పుడు మనం నిజామాబాద్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడే బస్ అయితే దిగేసినాం. ఇక మా వాళ్ళు అయితే బస్సులకి వెళ్ళి అయితే దిగుతున్నారు. ఇక మా పాపకైతే తల తిరుగుతుంది అని చెప్పినా కదా, ఇక కొద్దిసేపు అయితే కూర్చోబెట్టి వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చి కొద్దిగా వాటర్ అయితే తాపించిన. ఇక మా చిన్నోడైతే నిజామాబాద్ బస్ స్టాండ్ దిగిన వెంటనే నాకైతే చిప్స్ అయితే కావాలని చెప్పేసి సతాయించిండు. వాడికైతే చిప్స్ ప్యాకెట్ అయితే కొనిచ్చినాం. పిల్లల గురించి తెలుసు కదా, ఇక ఎక్కడ పోయినా ముఖ్యంగా బస్ స్టాండ్లలో పోతే ఏది చూసినా కావాలంటారు. ఇక మావాడు కూడా సేమ్ అంతే అన్నాడు. ఇక వాడికైతే ఒక చిప్స్ ప్యాకెట్, మా పాపకైతే ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని ఇచ్చేసిన ఇద్దరికి. ఇక అక్కడే అయితే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం. ఇక కొద్దిగా మా పాపకైతే క్యూర్ అయ్యేంత వరకు అక్కడే కూర్చున్నాం.
ఆ తర్వాత అయితే మా పాప క్యూర్ కాగానే ఇక మేమైతే ఫ్యామిలీతో అయితే షాపింగ్ అయితే బయలుదేరినాం. ఇక వెళ్ళే దారిలో ఇక ఇవన్నీ షాప్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్ళినాం. ఇక మా వైఫ్ అయితే ఆటోకి అయితే వెళ్దామని చెప్పిన, ఇక ఆటోల గురించి అయితే తెలుసు కదా, ఎందుకు ఆటో ఇక్కడనే కదా అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్దామని చెప్పింది. ఇక మేము కూడా సరే అని చెప్పేసి నడుచుకుంటే షాపింగ్ అయితే వెళ్ళినాం. ఇక ప్రస్తుతానికైతే మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడే మనం షాపింగ్ చేసేది. ఇక ఇక్కడైతే ఆఫర్స్ అయితే పెట్టిర్రు. మనం చేసే షాపింగ్ బిల్ చూసి మనకు చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తారట. ఇక ఇప్పుడైతే మనమైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం. ఇక దసరా సీజన్ ఉందిగా, జనాలు అయితే షాప్లో అయితే పడతలేరు. జనాలు అయితే చాలా అంటే చాలానే ఉన్నారు. ఇక మనకు నచ్చిన డ్రెస్లు అయితే మనమే వెతుక్కొని చూడాలి. మనకి ఏ డ్రెస్ నచ్చినా మనమే చూసుకొని ఇల్లు అయితే చేయించుకోవాలి. ఇక స్టార్టింగ్ అయితే మా పాపకైతే చూసినాం డ్రెస్సులు. ఇక మా పాప అయితే ఒక 2-3 రకాల అయితే డ్రెస్సులు అయితే చూసింది. ఇక మా పాపకైతే అక్కడ చూస్తే అయితే నచ్చలేవు. ఇక్కడ ఆమె నచ్చి అయితే ఆమె సొంతంగా అయితే డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఫైనల్ గా మా పాపకైతే డ్రెస్ నేనే సెలెక్ట్ చేసిన. జీన్స్ టీ షర్ట్ అయితే సెలెక్ట్ చేసిన మా పాపకు. ఇక బాయ్స్ సెక్షన్ లో అయితే మా బాబుకైతే డ్రెస్ అయితే సెలెక్ట్ చేసినాం. ఇంకా మా బాబు అయితే మస్తు ఎక్సైట్మెంట్ అవుతుండు షాపింగ్ మాల్ చూసుకుంటా. ఇక మా పాపది మా బాబుది బిల్ అయితే చేయించేసినాం. ఇక్కడ ఏంటంటే ఏ ఫ్లోర్ లో ఉన్నది ఆ ఫ్లోర్ లో బిల్ అయితే చేయించాలంట. ఇక ఇప్పుడైతే లేడీస్ వేర్ లకి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడైతే మా వైఫ్ అయితే చీర అయితే సెలెక్ట్ చేసుకుంటదంట. ఇక మా వైఫ్ అయితే శారీస్ అయితే చూస్తుంది. అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ అక్క అయితే శారీస్ అయితే చూపిస్తుంది. ఇక ఎట్టకేళ్ళకి ఫైనల్ గా అయితే మా భార్య అయితే ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు లాస్ట్ అయితే ఇక మనదే ఉంది షాపింగ్. ఇక మనమైతే ఒక షర్ట్ అయితే నచ్చింది. ఇక షర్ట్ అయితే ట్రయల్ అయితే వేసి చూస్తున్నా. ఒకవేళ నచ్చిందంటే ఇదే షర్ట్ ఫైనల్ అయితే చేసుకుంటా. ఇక నాకైతే షర్ట్ అయితే నచ్చింది. ఇక అన్నకైతే చెప్పిన, అన్నయ్య ప్యాక్ అయితే చేసేయండి అని చెప్పిన. ఇక అన్న అయితే మంచిగా మడత పెట్టి అయితే నాకైతే ఇచ్చిండు. ఇక నేనైతే ఆ షర్ట్ తీసుకొని ఇక కౌంటర్ కాడికి అయితే వెళ్ళి బిల్ అయితే చేయించిన. ఇక కౌంటర్ కాడ అయితే షర్ట్ అయితే చూసి బిల్ అయితే చేసిండు. ఇక బిల్ ఎంత అవుతుందో నేనైతే చూసుకొని బిల్ అయితే పే చేసేసిన. ఇక మనకైతే డ్రెస్ అయితే ఇచ్చేసిండు. ఇక మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది. ఇక మేమైతే అందరం బయటకైతే వచ్చేసినాం. మనం షాపింగ్ మాల్కి వెళ్లే ముందు అయితే గిఫ్ట్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే మనం షాపింగ్ చేసిన బిల్స్ అయితే అన్నకైతే ఇచ్చేసిన. అన్న అయితే మన బిల్స్ అయితే చెక్ చేస్తున్నాడు. ఆ బిల్స్ చెక్ చేసిన తర్వాత మనకైతే ఈ గిఫ్ట్స్ అయితే ఇచ్చిండు. ఇక ఈ గిఫ్ట్స్ ఏమున్నాయో మనమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూసుకోవాలి. ఇక ఇంత తిరిగిన తర్వాత ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఆకలి అయితే అవుతుంది. ఇక అక్కడే దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్లకి అయితే భోజనానికి అయితే వెళ్ళినాం. ఇక మన టేబుల్ మీదకి అయితే మెనూ కార్డ్ అయితే వచ్చింది. ఒకసారి మెనూ కార్డు మొత్తం పరిశీలించిన అందులో మ్యాక్సిమం నాన్ వెజ్జే ఉంది. ఇక మనకైతే ప్యూర్ వెజ్. మనమైతే ఇక అయితే నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇక మా వైఫ్కి అయితే వెజ్ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టినా. ఇక మా పాప అయితే చికెన్ తింటది కాబట్టి ఆమెకైతే చికెన్ బిర్యానీ అయితే పెట్టినా. మేము మ్యాక్సిమం మా ఫ్యామిలీలో మొత్తం నాన్ వెజిటేరియనే. ఇక మా పాప అయితే హాస్టల్లో ఉంటది కాబట్టి ఇక అక్కడైతే అలవాటు అయితే చేసుకుంది. అంటే మేమైతే ముందర నుంచి అయితే నాన్ వెజిటేరియన్ అయితే కాదు. నేను గత ఒక 2 years నుంచి అయితే నేనైతే పండర్పూర్ మాల అయితే వేసుకున్నా. అప్పటి నుంచి అయితే నేనైతే వెజిటేరియన్. మా వైఫ్ కూడా వెజిటేరియనే. ఇక మా పాప మాత్రమే కొద్దిగా నాన్ వెజ్ తింటది. ఇక మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే మొత్తం అయితే వచ్చేసినాయి.
ఇక అన్న అయితే మాకు వడ్డేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా అయితే అందరికైతే వేయమని చెప్పిన, ఇక తలా కాస్త వెజ్ మంచూరియా అయితే వేసిండు. జనరల్ గా ఎక్కువ శాతం మేమైతే హోటల్స్లలో అయితే తినము, ఇట్లా ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు అయితే ఫ్యామిలీతోనైతే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లయితే తింటాము. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి మా పెద్ద కొడుకు, అంటే మా అన్న కొడుకు. ఈ అన్న కొడుకు అని కాదు కానీ నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా కూడా ఉంటాడు. ఇక ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక ఇప్పుడైతే పిల్లలైతే బాగా అంటే బాగా అలసిపోయారు అందరూ. ఇక మా పాప అయితే అలసిపోయి బెడ్ మీద అయితే వండుకుంది. ఇదండి మా షాపింగ్ వీడియో. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి.